కొన్ని జీవితాలు అంతేనేమో, ఎంత కష్టపడినా కొంత కూడా మారవు. లైఫ్ని ఎంజాయ్ చేయడం తెలిసిన వారు లైఫ్లో వచ్చే కష్టాలకు తల వంచరు. కాకులతో కలిసి తిరిగితే పావురం రూపు మార్కపోవచ్చు, కానీ బుద్ధి మారుతుంది. విమర్శలను చూసి భయపడకూడదు. గాలిపటం ఎప్పుడు ఎదురుగాల్లోనే పైకి లేస్తుంది. వయసు పెరిగే కొద్దీ ఎదుటి మనుషుల అందం కన్నా ప్రవర్తన, మాట తీరు, సంస్కృతి ఎక్కువ ఆకర్షిస్తాయి. ఇతరులు నడిచిన బాటలో నడిచేవాళ్ళు తన కాలి జాడలను వదలలేరు. వారికంటూ ప్రత్యేక గుర్తింపు ఏదీ ఉండదు. విజయం వల్ల కలిగే అనుభూతి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ మాధుర్యాన్ని నువ్వు అనుభవించాలంటే ముందు నువ్వు కష్టాన్ని స్వీకరించాలి. మనసును జయించిన వారికి అది స్నేహితుడు, కానీ దాన్ని నియంత్రించటంలో విఫలమైన వారికి అదే శత్రువు. నిన్ను నువ్వు ప్రశ్నించుకో, అన్వేషించు, సందేహించు. ఈ అలవాట్లే నిన్నుత్తమ వ్యక్తిగా మారుస్తాయి. నిజమైన ప్రేమకు ముగింపు ఉండదు. దూరం మనుషులకే కానీ మనసులకు కాదు. మౌనం మాటలకే కానీ ఆలోచనలకు కాదు. భవిష్యత్ అనేది నువ్వు ఊహించుకునేది కాదు, ఈరోజు చేసే కృషి ద్వారా నువ్వు నిర్మించుకునేది. ఏ పనైతే మీరు సాధించలేరనుకుంటారో ముందు దానినే చేయటం మొదలు పెట్టాలి. నాణ్యాలకే కాదు, మనుషులకు కూడా రెండు వైపులా ముఖాలుంటాయి. సులభంగా వచ్చేది ఏది శాశ్వతం కాదు, ఏది వృధాగా రాదు. కష్టపడితే వచ్చేది. నీటిలో విసిరిన రాయి, హృదయంలో గుచ్చుకున్న మాట రెండూ మాయమైపోవు. రాయి కరిగిపోదు, మాట కూడా మారిపోదు. ఏ పనిలోనైనా విజయం సాధించాలి అని అనుకుంటే అందుకు పద్ధతిగా వ్యవహరించటం చాలా ముఖ్యం. ఏదైనా ఒక అవకాశం చేజారినప్పుడు కళ్ళనీళ్ళు పెట్టుకోకుండా మరొక అవకాశం చేజారకుండా జాగ్రత్త పడాలి. ఏదైనా ఒక పనిని చేసే ముందు దాని పర్యవసానం ఏమిటో ఒక్క క్షణం ఆగి ప్రశ్నించుకొని అప్పుడు ఆ పనిని ప్రారంభించటం అత్యుత్తమం. ఏదో సాధించాలనే ఆలోచనతోనే సగం రోజులు గడిచిపోతున్నాయి. ఇతరుల మాటలు విని బంధాన్ని ఎప్పుడూ పాడు చేసుకోవద్దు. ఎందుకంటే సంబంధాలు మీవి, ఇతరులవి కాదు. పతనానికి సోపానాలు 3: నిర్లక్ష్యం, అజాగ్రత్త, పొరపాటు. సంతోషం మనిషి తీరవుతుందేమో కానీ మనిషి దగ్గర ఉన్న వస్తువు ఏమాత్రం కాదు. ఎప్పుడూ ప్రయత్నించని వ్యక్తి కంటే ప్రయత్నించి విఫలమైన వ్యక్తే మేలు. చేసే పనిలో సంతోషాన్ని వెతుక్కోండి. డబ్బును తానుగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అసంభవం అని ఎవరో చెప్పిన దాన్ని మరెవరో ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. అప్రయత్నంగా సాధించే గెలుపు కంటే ప్రయత్నంతో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అదృష్టం సంసిద్ధంగా ఉన్న మనసునే వరిస్తుంది. అన్ని సుగుణాలకు పట్టుదలే పట్టుకొమ్మ. కష్టపడి పనిచేసేవారికి అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయి. కష్టాలను జయించటానికి నిస్పృహ కంటే చిరునవ్వు చాలా బలవంతమైనది. కష్టాలను తప్పించుకోవటం కాదు, వాటిని అధిగమించటమే నిజంగా గొప్పతనం. గౌరవాలు పొందటం కాదు గొప్ప, వాటిని తగిన అర్హత సాధించటం గొప్ప. గమ్యం చేరుకోవటం కంటే నమ్మకంతో ప్రయాణం చేయటమే మేలైనది. నీ అంగీకారం అనేది లేకుండా నీ ఆత్మగౌరవాన్ని ఎవరూ తగ్గించలేరు. చిరునవ్వుతో కూడిన వైఖరి ప్రతికూల పరిస్థితులను కూడా అవకాశాలుగా మార్చగలదు. నిమిషాలను జాగ్రత్తగా వాడుకోండి. గంటలు తమ జాగ్రత్తని తాము చూసుకోగలవు. నిన్నటి గురించి మదనపడకుండా, రేపటి గురించి భయపడకుండా ఆలోచించగలిగిన మనిషికి విజయ సోపానాలు అందినట్లే. మనిషికి సాధించగలనన్న ఆత్మవిశ్వాసమే అన్ని విషయాలకు మూలం. నేను గెలుస్తాను అనే నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. నీ అపనమ్మకమే నీ అపజయానికి దారితీస్తుంది. దృఢ నిర్ణయం అన్నది
విజయ పదంపై మొదటి అడుగు అవుతుంది. చెట్టు పైకి ఎక్కాలనుకున్నప్పుడు పూలను కాదు, కొమ్మలను పట్టుకోండి. బాధపడటం అనేది సోమరి లక్షణం, దాన్ని వదిలేయండి. పరిస్థితులు బలహీనుణ్ణి శాసిస్తాయి, కానీ అవే వివేకి విజయానికి సాధనాలవుతాయి. బాధలను తట్టుకోగల అనంత సామర్థ్యాన్నే ప్రతిభ అంటారు. బాధల్లో సుఖమైన రోజులను గుర్తు చేసుకోవటానికి మించిన గొప్ప దుఃఖం లేదు. భవిష్యత్తుపై నమ్మకం కలిగి ఉన్న వ్యక్తికి భవిష్యత్తు ఎప్పుడూ ఉత్తమంగా ఉంటుంది. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మౌనం అన్నది అతి సురక్షితమైన నీతి. ప్రతి అవకాశంలో నిరాశావాది కష్టాన్ని చూడగలిగితే ప్రతి కష్టంలోనూ ఆశావాది ఒక అవకాశాన్ని చూస్తాడు. మంచి చెడు అనేది ఏది వేరువేరుగా ఉండవు. అవసరం మంచిని, అవకాశం చెడుని ప్రేరేపిస్తాయి. తనకు నచ్చిన పనిని ప్రతివారు చేస్తారు, కానీ చేస్తున్న పనిని ఇష్టపడే వారికి నిజమైన సంతోషం లభిస్తుంది. చెట్టుపైకి ఎక్కాలనుకున్నప్పుడు పూలను కాదు, కొమ్మల్ని పట్టుకోండి. మీరు చేసే ప్రతి పనిలోనూ ఆనందం లేకపోవచ్చు, కానీ ఏ పని చేయకుండా మాత్రం ఆనందం పొందలేరు. చక్కటి ఆలోచన, సరైన ముందు చూపు లేని మనిషి జీవితంలో అడుగడుగున ఆపదలు చుట్టుముడతాయి. చిన్న పని కదా అని అలక్ష్యం చేయకండి. చిన్న విత్తనం నుండే మహావృక్షం ఉద్భవిస్తుందని మరవకండి. మీ ఆలోచన సరళి మార్చుకుంటే మీ జీవన సరళి తానుగా మారుతుంది. మీ పట్ల మీ అభిప్రాయం గొప్పదై ఉండాలి. ఈ ప్రపంచంలో మీ గురించి ఆలోచించే మొదటి వ్యక్తి మీరే. సంకల్ప బలం ఉన్న హృదయానికి సంభవం కానిదంటూ ఏదీ ఉండదు. విజయం అన్నది ఒక మనోభావన. అది మీ మనోబలంతో ప్రారంభమవుతుంది. వాడని ఇనుము తుప్పు పడుతుంది. కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది. బద్ధకం మెదడును నిస్తేజం చేస్తుంది. మనిషి ఎప్పుడైతే అధికంగా వినటం నేర్చుకుంటాడో అప్పుడే అధికంగా నేర్చుకుంటాడు. ఎదురయ్యే అపజయాలన్నిటికీ ప్రధాన కారణం మీలో ఆత్మవిశ్వాసం లేకపోవటమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.